వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ రాజు సార్ని, సీనియర్ పాలిటీ ఫ్యాకల్టీని. ఫస్ట్ టాపిక్, భారత రాజ్యాంగ రచన. భారత రాజ్యాంగ రచన అనేది ఫస్ట్ టాపిక్. భారత రాజ్యాంగాన్ని రచించడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయడం జరిగింది, అలానే ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగ రచనకు వివిధ దేశాలు తీసుకున్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఫస్ట్ వన్, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క దేశానికి ఉండవలసిన ప్రత్యేకమైనటువంటి ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే రాజ్యాంగం. రాజ్యాంగం లేకుండా ఏ దేశం కూడా స్వతంత్రంగా మనుగడ కొనసాగించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఓకే, కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి రాజ్యాంగాన్ని వివిధ దేశాలే కాకుండా మన దేశం కూడా ఏ విధంగా ప్రత్యేకంగా రూపొందించుకుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయితే రాజ్యాంగ రచనకు ప్రపంచవ్యాప్తంగా అనుసరించేటటువంటి పద్ధతులు రెండు రకాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సంపాదించుకున్న తర్వాత తన దేశ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించాలి అంటే ఎన్ని రకాల మార్గాలు, ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి అన్నట్లయితే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఆ దేశ కేంద్ర శాసనశాఖగా ఉన్నటువంటి పార్లమెంటు ద్వారా రాజ్యాంగాన్ని రచించుకోవడం అనేది ఒక పద్ధతి. రెండోది, రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాంగాన్ని రచించుకోవడం అనేది రెండో పద్ధతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంపాదించుకున్న తరువాత తన దేశ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి అంటే అనుసరించేటటువంటి పద్ధతులను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగిందంటే రెండు. ఒకటి, ఆ దేశ పార్లమెంటు ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది ఒక పద్ధతి. రెండు, రాజ్యాంగ పరిషత్తు ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది రెండో పద్ధతి. రాజ్యాంగ పరిషత్తు అంటే ఏంటి? రాజ్యాంగ రచనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల బృందాన్నే రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్, రాజ్యాంగ రచనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల బృందాన్నే రాజ్యాంగ పరిషత్ అంటాం. ఓకే, అయితే మన ప్రపంచంలోనే మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును రూపొందించుకున్నటువంటి దేశం ఏది అంటే మొదటి రాజ్యాంగ పరిషత్తు గల దేశం ఏది అంటే అమెరికా. దాన్ని మనం ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అంటాం. ఫిలడెల్ఫియా కన్వెన్షన్. ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నాం? అమెరికా దేశంలో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అంటాం దాన్ని. ఏ సంవత్సరం అన్నట్లయితే 1787 సంవత్సరం. 1787. అలానే ప్రపంచంలో రెండో రాజ్యాంగ పరిషత్తు కలిగినటువంటి దేశం ఫ్రాన్స్. దీన్ని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు? 1789 సంవత్సరం. 1789 సంవత్సరంలో రెండో రాజ్యాంగ పరిషత్తు కలిగినటువంటి దేశం ఫ్రాన్స్. దాన్ని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలానే ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం గల దేశం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం గల దేశం ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం గల దేశం అమెరికా.
ప్రపంచంలో మొదటి అలిఖిత రాజ్యాంగం గల దేశం. అలిఖిత రాజ్యాంగం. బ్రిటన్. బ్రిటన్. ప్రస్తుతానికి అలిఖిత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా రెండు ఉన్నాయి. ఒకటి బ్రిటన్, రెండు ఇజ్రాయెల్. ఒకటి బ్రిటన్, రెండు ఇజ్రాయెల్. ఓకే. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు, అన్ని లక్షణాలు స్పష్టంగా వ్రాతపూర్వకంగా లిఖించుకున్నట్లయితే అటువంటి రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను ఆచార సంప్రదాయాల రూపంలోనూ మారుతూ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రూపొందించుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని మనం అలిఖిత రాజ్యాంగం అంటాం. లిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే అమెరికా. అలిఖిత రాజ్యాంగానికి మంచి ఉదాహరణ ఏది అంటే బ్రిటన్. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా అలిఖిత రాజ్యాంగాలను అనుసరిస్తున్నటువంటి దేశాలు ఎన్ని ఉన్నాయంటే రెండు. ఒకటి బ్రిటన్ అంటాం, రెండు ఇజ్రాయెల్. ఒకటి బ్రిటన్, రెండు ఇజ్రాయెల్. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, రాజ్యాంగం అనేటటువంటి మాటను మొదటిసారిగా తన పెదాల ద్వారా పలికినటువంటి వ్యక్తి, మొదటిసారిగా తన పెదాల ద్వారా ఉచ్చరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ హెరోడోటస్. ప్రొఫెసర్ హెరోడోటస్. ఓకే. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలకు రాజ్యాంగం ఎంతైనా అవసరం అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలకు రాజ్యాంగం ఎంతైనా అవసరం అని చెప్పినటువంటి ప్రముఖుడు ప్రొఫెసర్ జన్లిక్. ప్రొఫెసర్ జన్లిక్. ఓకేనా. నెక్స్ట్, అలానే రాజ్యాంగవాదాన్ని మొదటిసారిగా వ్యక్తీకరించినటువంటి వ్యక్తి, రాజ్యాంగవాదాన్ని మొదటిసారిగా వ్యక్తీకరించినటువంటి వ్యక్తి జాన్ లాక్. రాజ్యాంగవాదాన్ని మొదటిసారిగా వ్యక్తీకరించినటువంటి వ్యక్తి జాన్ లాక్. అలానే రాజ్యాంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును, ప్రాధాన్యతను తీసుకొచ్చినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. రాజ్యాంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ప్రాధాన్యతను తీసుకొచ్చినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. ఇతను రచించిన ప్రముఖమైనటువంటి గ్రంథం ది పాలిటిక్స్. కాబట్టి అరిస్టాటిల్ మనం రాజనీతి శాస్త్ర పితామహుడు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే. నెక్స్ట్, అలానే రాజ్యాంగవాదానికి మూల పురుషులు ఎవరు అన్నట్లయితే గ్రీకులు. రాజ్యాంగవాదానికి మూల పురుషులు గ్రీకులు. స్థూలంగా మనకేమర్థమైంది? ఏదైనా ఒక దేశం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సంపాదించుకున్న తర్వాత మాత్రమే తన దేశ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా ఏ ఒక్క దేశం కూడా ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు, ఉండదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే మన ఇండియా. ఎందుకు? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు అయితేనేమి, బ్రిటిషర్స్ అయితేనేమి మన భారతదేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు. ఈ 200 సంవత్సరాల కాలంలో మనకంటూ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు కొన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఎలాంటి సఫలీకృతం కాలేదు. కాబట్టి మన భారతదేశంలో మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు కావాలి అని చెప్పి డిమాండ్ చేసింది ఎవరు అంటే భారత జాతీయోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్. మొదటిసారిగా 1918వ సంవత్సరంలో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పరిషత్తు కావాలి అని చెప్పి బ్రిటిషర్స్ని లేదా బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1918. ఆ తర్వాత 1922 జనవరి 5వ తారీఖున యంగ్ ఇండియా జర్నల్స్ అనేటటువంటి పత్రికలో
యంగ్ ఇండియా జనరల్స్ అనేటటువంటి పత్రికలో మహాత్మా గాంధీ స్వరాజ్యం అనేది విదేశీయులు మాకు ఇచ్చేటటువంటి భిక్ష కాదు, ఇది మాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్వయం నిర్ణయాధికారం అనేటటువంటి ఉద్దేశంతో మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పరిషత్తు కావాలని మరొకసారి డిమాండ్ చేయటం జరిగింది. ఈ యంగ్ ఇండియా జనరల్స్ అనేటటువంటి పత్రిక ఎవరు నిర్వహిస్తారు అంటే భారత రాజ్యాంగ పరిషత్తు నిర్వహించే ప్రత్యేకమైనటువంటి పత్రికనే మనం యంగ్ ఇండియా జనరల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది 1927 మే 17వ తారీఖున 1927 మే 17వ తారీఖున మోతీలాల్ నెహ్రూ కూడా రాజ్యాంగ ఆవశ్యకతను, రాజ్యాంగ గొప్పతనాన్ని, రాజ్యాంగ ప్రాధాన్యతను గుర్తిస్తూ మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పరిషత్తు కావాలి అని చెప్పి డిమాండ్ చేయటం జరిగింది. దీనిలో భాగంగానే 1928 మే 19వ తారీఖున అంటే 1927 మే 17వ తారీఖున రాజ్యాంగ గొప్పతనాన్ని, రాజ్యాంగ ప్రాధాన్యతను వివరిస్తూ మోతీలాల్ నెహ్రూ మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పరిషత్తు కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రాజ్యాంగ రచనకు 9 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేకమైనటువంటి అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఫలితంగా 1928 మే 19న ఈ ప్రత్యేకమైనటువంటి అఖిలపక్ష కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ నివేదికని మనం నెహ్రూ రిపోర్టు లేదా నెహ్రూ నివేదిక అంటాం. దీనినే భారత రాజ్యాంగ రచనకు మన భారతీయులు చేసినటువంటి తొలి ప్రయత్నంగా చెప్పుకుంటాము. అంటే నెహ్రూ నివేదికను భారత రాజ్యాంగ రచనకు భారతీయులు చేసినటువంటి మొట్టమొదటి లేదా తొలి ప్రయత్నంగా చెప్పుకుంటాం. ఆ తర్వాత 1934 సంవత్సరంలో ప్రముఖ అభ్యుదయ మానవతావాది రాడికల్ హ్యూమనిస్ట్ అయినటువంటి ఎంఎన్ రాయ్ మాకంటూ భారతీయులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పరిషత్తు కావాలి అని మరొకసారి ప్రత్యేకంగా డిమాండ్ చేయటం జరిగింది. ఆ తరువాత 1935 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరంగా మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును డిమాండ్ చేయటం జరిగింది. ఆ తర్వాత 1942 సంవత్సరంలో క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా భారతీయులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత 1946 సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం 1946 సంవత్సరంలో బ్రిటన్లో జరిగినటువంటి సాధారణమైనటువంటి ఎన్నికల్లో రెండు రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. ఒకదాన్ని కన్జర్వేటివ్ పార్టీ అంటాం, రెండో దాన్ని లేబర్ పార్టీ అంటాం. కన్జర్వేటివ్ పార్టీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పనిచేసేటటువంటి పార్టీ. లేబర్ పార్టీ సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి అనుకూలంగా పనిచేసేటటువంటి పార్టీ. 1946 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది, లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ అధికార ప్రతినిధిగా బ్రిటన్ ప్రధానమంత్రిగా 1946 సంవత్సరంలో క్లెమెంట్ ఆట్లీ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఆట్లీ చేసినటువంటి ప్రకటన 1948 సంవత్సరాంతానికల్లా భారతీయులకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రకటిస్తాను, అందుకుగాను
వారంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయులకు ఉన్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి బ్రిటన్ క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి ముగ్గురు మంత్రులను మన భారతదేశానికి రాయబారులుగా పంపించడం జరిగింది. దానినే మనం మంత్రిత్రయ రాయబారం అంటాం. ఈ మంత్రిత్రయ రాయబారానికి గల మరొక పేరే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఏంటి? క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ మంత్రిత్రయ రాయబారం లేదా క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఉన్నటువంటి మొత్తం ప్రతినిధుల సంఖ్య లేదా మొత్తం అభ్యర్థుల సంఖ్య ముగ్గురు. 1 లారెన్స్, 2 అలెగ్జాండర్, 3 క్రిప్స్. వీరికి మనం ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాధానం ఏమని? మాకంటూ ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయులకు ఉన్నాయి అనేటటువంటి సమాధానాన్ని ఈ మంత్రిత్వ రాయబారానికి లేదా క్యాబినెట్ మిషన్ ప్లాన్కు మనం తెలియచేయడం జరిగింది. ఫలితంగా భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఫలితంగా భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలు 1946 జూలై 1946 జూలై ఆగస్టు నెలల్లో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇలా రాజ్యాంగ పరిషత్తుకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ పరిషత్తుకు ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య అంటే రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ముందుగానే చెప్పుకున్నా ఏంటి రాజ్యాంగ పరిషత్తు అంటే దేశ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రాజ్యాంగాన్ని రచించే వ్యక్తుల బృందాన్ని రాజ్యాంగ పరిషత్తు అంటాం. కాబట్టి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాము? 1946 జూలై ఆగస్టు నెలల్లో నిర్వహించుకున్నాం. ఇలా జరిపినటువంటి ఎన్నికల్లో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది? 389 మంది. 389 మంది. అయితే ఇక్కడ బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 3 ప్రధాన వర్గాలైన మహమ్మదీయులు, సిక్కులు, జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వారికి జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ పరిషత్తుకు సీట్లను కేటాయించడం జరిగింది. ఓకేనా? అయితే ఈ రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది పరిమితంగా ఎన్నికైన వారు, ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, పరిమితంగా ఎన్నికైన వారు, మరికొంతమంది పరిమితంగా నామినేట్ చేయబడిన వారు. పరిమితంగా నామినేట్ చేయబడిన వారు, దీనినే మనం పరిమిత ఓటు పద్ధతి అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, పరిమిత ఓటు పద్ధతి. పరిమిత ఓటు పద్ధతి. అయితే ఈ ఉన్నటువంటి 389 మంది సభ్యుల్లో 389 మంది సభ్యుల్లో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి లేదా బ్రిటిష్ ఇండియా నుండి
బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఓకేనా? అంటే ఏంటి? బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మరియు గవర్నర్ ప్రావిన్స్ల నుండి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వీరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఈ 292 మంది సభ్యులను. ఆ రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రావిన్సులు 11 ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఆ రోజులో ఉన్నటువంటి మొత్తం ప్రావిన్సులు 11. ఏంటి ఆ 11 పేర్లను కూడా స్పష్టంగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 1 మద్రాస్, 2 బొంబాయి, 3 యునైటెడ్ ప్రావిన్స్, దాన్ని మనం ఉత్తరప్రదేశ్ అంటున్నాం, 4 బీహార్, 5 సెంట్రల్ ప్రావిన్స్, 6 పంజాబ్, 7 ఒడిస్సా, ఆ రోజుల్లో ఒరిస్సా అని పిలిచేవాడు, ఇప్పుడు ఒడిస్సా, 8 నార్త్ వెస్ట్ ప్రావిన్స్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, 9 అస్సాం, 10 బెంగాల్, 11 సింధ్. ఓకే, కాబట్టి ఈ ప్రాంతాల నుండి, ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎన్నికైనటువంటి శాసనసభ సభ్యులు వీరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నుకోవడం జరిగింది. ఇలా బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 292 మంది. రైట్. నెక్స్ట్ స్వదేశీ సంస్థానాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 93 మంది. స్వదేశీ సంస్థానాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 93 మంది. తర్వాత 3 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుండి, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుండి రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 4. ఆ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఏంటి అనగా, ఆ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు 1 ఢిల్లీ, 2 అజ్మీర్, 3 మేవార్, 4 కూర్గ్ మరియు బ్రిటిష్ బెల్చిస్తాన్. కూర్గ్ మరియు బ్రిటిష్ బెల్చిస్తాన్ నుంచి ఎన్నికయ్యారు. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది. ఓకే, అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం 1947 భారత స్వాతంత్ర చట్టం రాజ్యాంగ పరిషత్తుకు చట్టబద్ధత కల్పించింది. పంతొమ్మిది వందల 47 భారత స్వాతంత్ర చట్టం రాజ్యాంగ పరిషత్తుకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడే రాద్దాం. స్పెషల్ నోట్, ప్రత్యేక వివరణ.
ప్రత్యేక వివరణ. రాజ్యాంగ పరిషత్తుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తూర్పు బెంగాల్లోని జెస్సోర్ మరియు కులాన్ నియోజకవర్గం నుండి షెడ్యూల్డ్ కులాల తరపున ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జోగింద్రనాథ్ మండల్ ప్రత్యేకమైనటువంటి సహకారంతో ఈ జెస్సోర్ మరియు కులాన్ నియోజకవర్గాల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికవటం జరిగింది. ఆ తర్వాత దేశ విభజన కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనకున్నటువంటి ప్రాతినిధ్యాన్ని కోల్పోయాడు. ఫలితంగా బొంబాయి రాష్ట్రం నుండి ఎన్నికైనటువంటి ఎంఆర్ జైకర్, అతన్నే మనం డాక్టర్ ముకుందరావు జైకర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎంఆర్ జైకర్ బొంబాయి నుంచి ఎన్నికైన తర్వాత దానికి రాజీనామా చేయడం వల్ల, అంటే తన రాజ్యాంగ పరిషత్తు పదవికి రాజీనామా చేయడం వల్ల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున బొంబాయి ప్రాంతం నుండి లేదా బొంబాయి రాష్ట్రం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్ళా రాజ్యాంగ పరిషత్తుకు తిరిగి ఎన్నికవటం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, అలానే రాజ్యాంగ పరిషత్తుకు దేశ విభజన జరిగిన తరువాత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 299 మంది. 299 మంది. ఈ 299 మందిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి 229 మంది, స్వదేశీ సంస్థానాల నుండి 70 మంది మిగిలారు. ఫలితంగా దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. అంటే దేశ విభజన జరగకముందు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం సభ్యులు ఎంతమంది? 389 మంది. దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం సభ్యులు ఎంతమంది? 299 మంది. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎంతమంది? 229 మంది. స్వదేశీ సంస్థానాల నుంచి ఎంతమంది? 70 మంది మిగిలారు రాజ్యాంగ పరిషత్తుకు. ఓకే. నెక్స్ట్, మతాలు, వివిధ సామాజిక వర్గాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వారు. సామాజిక వర్గాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వారు. ఓకే. ఫస్ట్ హిందువులు, నూట 60 మంది. తర్వాత క్రిస్టియన్లు 7, సిక్కులు 5, ఆంగ్లో ఇండియన్స్ 3, తర్వాత దళితులు 31 మంది, మహిళలు 15 మంది, 15 మంది. తర్వాత పారసీలు 3, ముస్లిములు అంటే ముస్లిం వర్గాల నుండి 3. ఇలా ముస్లిం వర్గాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ, ముస్లిం వర్గాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ బేగం ఎయిజాజ్ రసూల్. వీళ్ళు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి ప్రముఖులుగా చెప్పుకోవచ్చు, అంటే వివిధ సామాజిక వర్గాల నుండి. నెక్స్ట్,
అలానే భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ప్రముఖులు. ఇప్పుడు టైటిల్. ఫస్ట్ ముస్లిం వర్గాల నుండి మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా ఖాన్, ముస్లిం వర్గాల నుండి మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా ఖాన్. తర్వాత సిక్కులు సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. తర్వాత మైనారిటీలు హెచ్సి ముఖర్జీ, తర్వాత పారసీలు దాదాబాయి నవరోజీ, హెచ్పి మోడీ. తర్వాత షెడ్యూల్డ్ వర్గాల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కార్మిక వర్గాల నుండి బాబు జగజ్జీవన్ రావు, అలానే అఖిల భారత మహిళా సమాఖ్య డాక్టర్ హన్సా మెహతా, హిందూ మహాసభ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ ఎంఆర్ జైకర్. ఇతనే మనం ముకుందరావు జైకర్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. వీళ్ళంతా కూడా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ప్రముఖులుగా చెప్పుకున్నాం. అలానే ఇంతకుముందు చెప్పుకున్నాం రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైన మొత్తం మహిళలు ఎంతమంది? 15 మంది అన్నాను. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన మహిళలు 15 మంది. ఓకే, ఫస్ట్ వన్ దుర్గాబాయి దేశ్ముఖ్, సెకండ్ వన్ రాజకుమారి అమృత్ కవర్, మూడు విజయలక్ష్మి పండిట్, నాలుగు శ్రీమతి సరోజిని నాయుడు, ఐదు
అమ్ము స్వామినాథన్ 6 అనే మస్కార్ నాథ్ 7 దాక్షాయిని వేలాయాదన్ 8 బేగం ఏజాజ్ రసూల్ 9 కమలా చౌదరి 10 మాలతి చౌదరి 11 లీలా రే 12 రేణుకా రే 13 పూర్ణిమ బెనర్జీ 14 సుచేత కృపాలాని 14 సుచేత కృపాలాని 15 హన్సా మెహతా. వీరంతా కూడా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ప్రముఖులుగా లేదా ప్రముఖమైనటువంటి మహిళలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఈ విధంగానే ఉంటుంది భారత రాజ్యాంగ రచనకు సంబంధించి. ఎందుకు భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు, దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది, వివిధ మతాలు మరియు సామాజిక వర్గాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎంతమంది ఎన్నికయ్యారు, బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎంతమంది ఎన్నికయ్యారు, అలానే స్వదేశీ సంస్థానాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎంతమంది ఎన్నికయ్యారు, మహిళలు ఎంతమంది ఎన్నికయ్యారు, ముస్లిం వర్గాల నుండి ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ ఎవరు, బేగం ఏజాజ్ రసూల్. ఓకేనా. అలానే దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం కోల్పోయిన ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎవరు అంటే సోమనాథ్ లహరి. దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం కోల్పోయినటువంటి ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎవరు అంటే సోమనాథ్ లహరి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ఆంధ్రులు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ఆంధ్రులు ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి కూడా ఏదో రకమైనటువంటి సందర్భంలో ఉపయోగపడేటటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారం. ఏ అంశాన్ని మనం వదిలిపెట్టకుండా నీట్గా చాలా స్లోగా మీకు అర్థమయ్యేటటువంటి భాషలో అక్షరం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా మీకు ఉచితంగా ఆన్లైన్ వీడియో క్లాసెస్ను అందించడం జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ఆంధ్రులు అంటే ఏంటి, తెలుగు భాష మాట్లాడేటటువంటి వాళ్ళు. అంటే రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి తెలుగువారు అని కూడా అనొచ్చు, బ్రాకెట్లో ఇలా కూడా రాసుకోవచ్చు తెలుగువారు. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ఆంధ్రులు లేదా తెలుగువారు. రైట్. ఫస్ట్ వన్ టంగుటూరి ప్రకాశం పంతులు, సెకండ్ నీలం సంజీవరెడ్డి, థర్డ్ వన్ పట్టాభి సీతారామయ్య, పట్టాభి సీతారామయ్య, ఫోర్త్ వన్
దుర్గాబాయి దేశ్ముఖ్, ఫిఫ్త్ వన్ కళా వెంకట్రావు, సిక్స్త్ వన్ కల్లూరి సుబ్బారావు, సెవెంత్ వన్ మోటారు కృష్ణారావు, ఇతన్ని మనం సత్యనారాయణ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. సత్యనారాయణ అని కూడా అంటారు. తర్వాత ఎయిత్ వన్ సి దానయ్య, నైన్త్ వన్ ఎన్జి రంగా, టెన్త్ వన్ విసి కేశవరావు, విసి కేశవరావు, 11th వన్ బొబ్బిలి రాజా, రామకృష్ణ రంగారావు, ఎం తిరుమలరావు, వీళ్ళంతా కూడా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి ఆంధ్రులుగా చెప్పుకుంటాం, లేదా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి తెలుగువారిగా చెప్పుకున్నాం. రైట్. అలానే రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఈ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశానికి హాజరైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 211 మంది. ఈ 211 మందిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే వాస్తవంగా రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశానికి హాజరైనటువంటి సభ్యుల సంఖ్య 207. కానీ జనరల్గా మనం బుక్స్లో కానీ సాధారణంగా ఏం చెప్పుకుంటాం, రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశానికి హాజరైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమందిలో 389 మంది సభ్యుల్లో 211 మంది సభ్యులు మొదటి సమావేశానికి హాజరయ్యారు. దాంట్లో 9 మంది మహిళలు కూడా ఉన్నారు అన్నారు. కానీ వాస్తవంగా రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశానికి హాజరైనటువంటి సభ్యుల సంఖ్య 207 అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. అలానే ఈ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం రోజునే అనగా 1946 డిసెంబర్ 9వ తారీఖున 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడు రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా, తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీ, ఆంటోనీలను ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 నుండి 1946 డిసెంబర్ 12వ తారీఖు వరకు జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం. ఈ మొదటి సమావేశం రోజునే రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను, తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీని ఎన్నుకోవడం జరిగింది. అంటే యూరోపియన్ వర్గాల నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరన్నా కూడా ఫ్రాంక్ ఆంటోనీ అనేటటువంటి పేరును స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో ఎక్కువ సీనియారిటీ కలిగినటువంటి అభ్యర్థి, ఎక్కువ వయోపరిమితి కలిగినటువంటి అభ్యర్థి ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. కాబట్టి డాక్టర్ సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనీని తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా, వీరిద్దరి పేర్లను రాజ్యాంగ పరిషత్తుకు సిఫార్సు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఇద్దరి పేర్లను జేబీ కృపాలాని అంటే రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా సిన్హాను, ఆంటోనీని ఉపాధ్యక్షుడిగా
వీరిద్దరి పేర్లను రాజ్యాంగ పరిషత్కు రికమెండ్ చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే జేబీ కృపాలాని. ఓకేనా, అర్థమవుతుంది కదా. జస్ట్ ఈ రాజ్యాంగ పరిషత్తు డిసెంబర్ అంటే 1946 డిసెంబర్ 11వ తారీఖునే రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, తాత్కాలిక ఉపాధ్యక్షులుగా ఇద్దరు ఉన్నారు. తాత్కాలిక ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచార్యులను తాత్కాలిక ఉపాధ్యక్షులుగా రాజ్యాంగ పరిషత్ శాశ్వత ఉపాధ్యక్షులుగా రాజ్యాంగ పరిషత్తుకి అనుకోవడం జరిగింది. తాత్కాలికంగా ఎప్పుడు 1946 డిసెంబర్ 9, జస్ట్ 1 డే గ్యాప్ ఇచ్చాము. డిసెంబర్ 11వ తారీఖున శాశ్వత అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, శాశ్వత ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచార్యులను ఎన్నుకోవటం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1946 డిసెంబర్ 9 నుంచి 1946 డిసెంబర్ 12వ తారీఖు వరకు జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశం. అలానే రాజ్యాంగ పరిషత్తు సలహాదారుగా బిఎన్ రావు, బెనగల నరసింహారావు అంటాం. అంటే అంతర్జాతీయ న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి బిఎన్ రావును మన భారత రాజ్యాంగ పరిషత్తు సలహాదారుగా తీసుకోవడం జరిగింది. ఇతనే మనం బెనగల నరసింహారావు లేదా బిఎన్ రావు అంటాం. ఇతను బర్మా రాజ్యాంగ రచనలో కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మనం మయన్మార్ అంటున్నాం, బర్మా రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తే బిఎన్ రావు. అలానే రాజ్యాంగ పరిషత్తు సెక్రటరీ కార్యదర్శిగా హెచ్బి అయ్యంగార్ ఎన్నుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి ప్రముఖమైనటువంటి సభ్యులుగా చెప్పుకుంటున్నాం. రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశం 46 డిసెంబర్ 9 నుంచి 12 వరకు. ఈ 11వ తారీఖున ఎన్నుకున్నటువంటి ఈ ప్రముఖమైనటువంటి వ్యక్తులే వీళ్ళు. ఎవరెవరు? బాబు రాజేంద్ర ప్రసాద్, హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి, బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు, హెచ్బి అయ్యంగార్. నెక్స్ట్ 1946 డిసెంబర్ 13వ తారీఖున, అంటే రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం అయిపోయిన తరువాత రోజున 1946 డిసెంబర్ 13వ తారీఖున నెహ్రూ ఒక ప్రత్యేకమైన ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి ఆశయాల తీర్మానాన్ని భారత రాజ్యాంగానికి ముఖ్యమైనటువంటి ఆధారంగా, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఈ విధంగా ఉండాలి అనేటటువంటి అంశంతో 1946 డిసెంబర్ 13వ తారీఖున నెహ్రూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆశయాల తీర్మానమే మన భారత రాజ్యాంగ ప్రవేశికకు ముఖ్యమైనటువంటి ఆధారంగా చెప్పుకుంటాం. ప్రవేశిక అంటే ఏంటి? రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను, అన్ని లక్షణాలను స్పష్టంగా మరియు క్లుప్తంగా మనలాంటి సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యేటటువంటి పరిభాషలో వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ప్రవేశిక అంటాం. ఇదే ప్రవేశికకు ముఖ్యమైనటువంటి ఆధారభూతంగా చెప్పుకుంటాం. ఈ ఆశయాల తీర్మానాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు ఏకగ్రీవంగా ఎప్పుడు ఆమోదించింది అంటే 1947 జనవరి 22వ తారీఖున ఈ ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు ఏకగ్రీవంగా ఆమోదించటం జరిగింది. ఓకే, అయితే ఈ రాజ్యాంగాన్ని మనం ఎన్ని రోజుల కాల పరిమితి లోపల ఆమోదించడం జరిగింది అంటే 1949 నవంబర్ 26వ తారీఖున 1949 నవంబర్ 26వ తారీఖున ఈ రాజ్యాంగ పరిషత్తు మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించటం జరిగింది. కాబట్టి రాజ్యాంగ రచనకు మనం తీసుకున్నటువంటి సమయం ఎంత అన్నట్లయితే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల
11 నెలల 18 రోజుల టైంలో రాజ్యాంగ రచనకు మనం తీసుకున్నటువంటి సమయం. అంటే అర్థమవుతుంది కదా, రాజ్యాంగ రచనకు మనం తీసుకున్నటువంటి టైం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకే, ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించడం జరిగింది. కాబట్టి నవంబర్ 26వ తారీఖున ప్రతి సంవత్సరం మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అది ఎప్పుడు? 2015వ సంవత్సరం నుండి మాత్రమే నవంబర్ 26వ తారీఖును రాజ్యాంగ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. అది కూడా 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జన్మదినోత్సవం సందర్భంగా నవంబర్ 26వ తారీఖును రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని మనకు స్పష్టంగా వివరించింది కాబట్టి, తెలియజేసింది కాబట్టి 2015వ సంవత్సరం నుంచి మాత్రమే నవంబర్ 26వ తారీఖును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకే, అయితే దీనినే మనం అంటే ఈ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించక ముందున్నటువంటి రాజ్యాంగాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం? ముసాయిదా రాజ్యాంగం అంట. ముసాయిదా రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించక ముందున్నటువంటి రాజ్యాంగం అంటున్నాం. ఈ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించింది. కాబట్టి ఆమోదించక ముందున్నటువంటి రాజ్యాంగాన్ని మనం ఏ పేరుతో పిలుస్తున్నాం? ముసాయిదా రాజ్యాంగం లేదా డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ ముసాయిదా రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ప్రకరణలు అన్న అధికరణలు అన్న ఆర్టికల్స్ అన్న ఒకటే. ఈ ముసాయిదా రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ప్రకరణలు 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్. 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి ఈ ముసాయిదా రాజ్యాంగంలో. మొత్తం 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి ఈ ముసాయిదా రాజ్యాంగంలో. ఓకే, ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది అన్నట్లయితే 1949 నవంబర్ 26. ఓకే, మొదటిసారిగా ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రచురించినటువంటి రోజు. ఈ ముసాయిదా ప్రతిని మొదటిసారిగా ఎప్పుడు ప్రచురించడం జరిగింది అంటే 1948 ఫిబ్రవరి 21వ తారీఖున ప్రచురించడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి మొత్తం సవరణలు అంటే ఈ ముసాయిదాలో ఉన్నటువంటి మొత్తం సవరణలు దాదాపుగా 7635 సవరణలు ప్రతిపాదిస్తే 2473 సవరణలు చర్చకు వచ్చాయి. 2473 సవరణలు చర్చకు వచ్చాయి. మొత్తం తీసుకున్నటువంటి సమయం 114 రోజులు. 114 రోజులు. కాబట్టి ఈ రాజ్యాంగం పరిషత్ అలానే రాజ్యాంగ రచనకు మనం తీసుకున్నటువంటి సమయం ఎంత చెప్పుకున్నాం? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే దాదాపుగా 165 రోజుల కాలం పాటు పనిచేసింది ఈ రాజ్యాంగ పరిషత్. 165 రోజులు పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ రైట్, రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం కమిటీలు. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం కమిటీలు 22 కమిటీలు ఉన్నాయి. ఈ 22 కమిటీల్లో 12 విషయ కమిటీలు, 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు. వీటికి అనుబంధంగా
15 ఉప కమిటీలు, 7 మైనర్ కమిటీలు కలవు. మైనర్ కమిటీలు కలవు. ఉన్నటువంటి కమిటీల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీ ముసాయిదా కమిటీ. ఉన్నటువంటి కమిటీల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీ ముసాయిదా కమిటీ. ఈ ముసాయిదా కమిటీని 1947 ఆగస్ట్ 29వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన. ఈ ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య చైర్మన్తో కలుపుకొని, ఈ ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య చైర్మన్తో కలుపుకొని 6+1 అంటాం, అంటే 7. ఫస్ట్ వన్, ఈ ముసాయిదా కమిటీ చైర్మన్. దీన్ని మనం డ్రాఫ్టింగ్ కమిటీ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సభ్యులు గోపాలస్వామి అయ్యంగార్, తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, తర్వాత కేఎం మున్షి, ఎన్ మాధవరావు, తర్వాత మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, తర్వాత విటి కృష్ణమాచారి. కాబట్టి ఈ ముసాయిదా రాజ్యాంగ ప్రతిని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రచురించడం జరిగింది అంటే 1948 ఫిబ్రవరి 21వ తారీఖున ముసాయిదా రాజ్యాంగ ప్రతిని ప్రచురించడం జరిగింది. ఓకే, కాబట్టి రాజ్యాంగ రచనకు మనం తీసుకున్నటువంటి సమయం ఎంత చెప్పుకున్నాం? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాజ్యాంగ పరిషత్తు ఎన్ని రోజుల కాలం పాటు సమావేశాలు నిర్వహించడం జరిగింది అంటే 165 రోజుల కాలం పాటు సమావేశాలను నిర్వహించడం జరిగింది. రైట్. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు తీసుకున్నటువంటి సమయం రాజ్యాంగ రచనకు వివిధ దేశాలు తీసుకున్నటువంటి సమయం ఫస్ట్ దేశం, ప్రకరణలు, సమయం. ఫస్ట్ అమెరికా. రాజ్యాంగ రచనకు అతి తక్కువ సమయాన్ని తీసుకున్నటువంటి దేశం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఉందంటే అది కేవలం అమెరికా మాత్రమే. ఈ అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ప్రకరణలు 7, తీసుకున్నటువంటి సమయం 4 నెలల కాలపరిమితిలోపు. 4 నెలల కాలపరిమితిలోపు. ఆ తర్వాత కెనడా. ఈ కెనడా రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ప్రకరణలు 147 తీసుకున్నటువంటి సమయం 2 సంవత్సరాల 6 నెలలు. తర్వాత ఆస్ట్రేలియా. మొత్తం ప్రకరణలు 126
ఆస్ట్రేలియా రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్, అధికరణలు, ప్రకరణలని 126. తీసుకున్నటువంటి సమయం 9 సంవత్సరాలు. ప్రపంచంలో రాజ్యాంగ రచనకు అత్యంత ఎక్కువ సమయాన్ని తీసుకున్నటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. ఎన్ని సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు. నెక్స్ట్ దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా 153 ప్రకరణలు, కేవలం 1 సంవత్సరం తీసుకున్నటువంటి సమయం. లాస్ట్ వన్ భారత్. ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ప్రారంభంలో 395 ప్రకరణలు, తీసుకున్నటువంటి సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకేనా? అలానే రాజ్యాంగాన్ని రూపొందించుకున్న తర్వాత ఎక్కువసార్లు రద్దు చేసినటువంటి ఏకైక రాజ్యాంగం ఫ్రాన్స్ రాజ్యాంగం. ఎక్కువ సార్లు రద్దయిన రాజ్యాంగం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు రద్దు చేసినటువంటి రాజ్యాంగం, ఎక్కువసార్లు రద్దయిన రాజ్యాంగం ఫ్రాన్స్ రాజ్యాంగం. దాదాపుగా 12 సార్లు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని రూపొందించుకున్న తర్వాత ఎక్కువసార్లు రద్దు చేసినటువంటి ఏకైక రాజ్యాంగం ఏది అంటే ఫ్రాన్స్ రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏది అంటే అమెరికా. ప్రపంచంలో మొదటి అలిఖిత రాజ్యాంగం ఏది అంటే బ్రిటన్. ప్రస్తుతానికి అలిఖిత రాజ్యాంగాలను అనుసరిస్తున్నటువంటి దేశాలు ఎన్ని అంటే 2. 1 బ్రిటన్, 2 ఇజ్రాయిల్. అలానే ఆసియా ఖండంలో మొదటిసారిగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నటువంటి దేశం ఏది అంటే జపాన్. అలానే తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు రద్దు చేసినటువంటి ఏకైక రాజ్యాంగం ఏది అంటే ఫ్రాన్స్ రాజ్యాంగం. ఎన్నిసార్లు రద్దు చేయడం జరిగిందంటే దాదాపుగా 12 సార్లు పూర్తిగా రద్దు చేయటం జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగం ప్రారంభంలో మనకున్నటువంటి మొత్తం ఆర్టికల్స్ సంఖ్య, రాజ్యాంగం ప్రారంభంలో మనకున్నటువంటి మొత్తం అధికరణాల సంఖ్య, ప్రారంభంలో అంటున్నాను. అంటే ప్రారంభం అంటే ఇప్పుడు మన భారతదేశ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26వ తారీఖు నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇలా వచ్చినటువంటి కొత్తల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ప్రకరణలు లేదా అధికరణలు లేదా ఆర్టికల్స్ సంఖ్య ప్రారంభంలో 395 ప్రకరణలు, 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, అలానే 22 విభాగాలు కలవు. 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, 22 విభాగాలు కలవు. ఓకేనా? అలానే అత్యంత ముఖ్యమైనటువంటి విశిష్టమైన అదనపు సమాచారం, రాజ్యాంగ పరిషత్తు తన తొలి ప్రతిని అంటే తన తొలి కాపీని ఎక్కడ ముద్రించారు? రాజ్యాంగ పరిషత్ తొలి ప్రతిని డెహ్రాడూన్లో ముద్రించడం జరిగింది. రాజ్యాంగ తొలి ప్రతిని లేదా తొలి కాపీని. అయితే రాజ్యాంగ పరిషత్తు ముఖ్య లేఖకుడు అంటే కాలిగ్రాఫర్ ప్రమ్సే నారాయణ్ రైజా సక్సేనా. ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి
ఆంగ్ల కాపీని పూర్తిగా ఇటాలియన్ ఫాంట్లో రాసినటువంటి ప్రముఖమైనటువంటి లేఖకుడు కాలిగ్రాఫర్ ఎవరున్నట్లయితే ఫ్రాన్సే నారాయణ్ రైజా సక్సేనా. దీనికి సంబంధించినటువంటి హిందీ మరియు ఆంగ్ల ప్రతులను, అంటే మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి హిందీ మరియు ఆంగ్ల ప్రతులను మన పార్లమెంటు గ్రంథాలయంలో హీలియం అనేటటువంటి రసాయనిక చర్య ద్వారా భద్రపరచడం జరిగింది. హీలియం చేయటం వల్ల ఇది మిగతా వాటితో ఎటువంటి సందర్భాల్లో కూడా రసాయనం చెందడానికి అవకాశం ఉండదు. ఇది ఎప్పుడు చూసినా కూడా నూతనంగా కలకల్లాడుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతోనే హీలియం అనేటటువంటి రసాయనిక చర్య జరిపి భారత రాజ్యాంగ ప్రతులను పార్లమెంట్లోని గ్రంథాలయంలో ప్రత్యేకంగా భద్రపరచడం జరిగింది. ఓకే, కాబట్టి కాలిగ్రాఫర్ ఎవరంటే ఫ్రాన్సే నారాయణ్ రైజా సక్సేనా. కాబట్టి రాజ్యాంగం ప్రారంభంలో అన్నాను, అంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించిందని ఇంతకుముందు చెప్పుకున్నాం, 49 నవంబర్ 26. భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26వ తారీఖు నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇలా అమల్లోకి వచ్చినటువంటి కొత్తల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ప్రకరణలన్నీ 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, 22 విభాగాలు. ప్రస్తుతం 448 ప్రకరణలు, 448 ప్రకరణలు, 12 షెడ్యూల్స్, 25 విభాగాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 25 విభాగాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి వివిధ పుస్తకాలను లేదా గైడ్లను లేదా మెటీరియల్ను మీరు ప్రామాణికంగా తీసుకోవడం జరిగినట్లయితే ఒక్కో మెటీరియల్లో ఒకే విధంగా ఆర్టికల్స్ సంఖ్యను ప్రత్యేకంగా ఉంచడం జరిగింది. అంటే కొన్ని పుస్తకాల్లో ప్రస్తుతానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎన్ని అంటే 470 ఉంది. మరికొన్ని పుస్తకాల్లో ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం అధికరణలు లేదా ఆర్టికల్స్ సంఖ్య ఎంత అంటే 483 ఉంది. రాజ్యాంగం ప్రారంభంలో మనకు ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఎన్ని అంటే 395 అన్నాను. ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఎన్ని అంటే 448 అన్నాను. దానికి మీకు క్లారిటీ ఇవ్వడానికి కొత్తగా చేర్చిన ప్రకరణలు, కొత్తగా చేర్చిన ప్రకరణలు 75, తీసేసిన ప్రకరణలు 22. ఓకే, అంటే 395కు 75 యాడ్ చేసి ఆ తర్వాత 22 ఆర్టికల్స్ను పూర్తిగా తొలగిస్తే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకరణాల సంఖ్య 448 అనేటటువంటి అంశం వస్తుంది. మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించినా కొత్తగా ఆర్టికల్స్ సంఖ్య పెరగడం కానీ ఆర్టికల్స్ సంఖ్య తగ్గడం కానీ ఉండదు. ఉన్నటువంటి ఆర్టికల్స్కే సబ్ క్లాజులను 1, 2, 3 రూపంలో కానీ ఏబిసిటీల రూపంలో కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్రామాణికంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం తెలుగు పాఠ్య ప్రణాళికను కనుక మనం బేసిక్గా ఉంచుకోవడం జరిగినట్లయితే ప్రస్తుతం మనకున్నటువంటి మొత్తం ఆర్టికల్స్ 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 విభాగాలు. కొన్ని అంటే మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మీకు ఈ వీడియో క్లాస్లో చెప్తున్నాం. కొన్ని పుస్తకాల్లో ఆ పేర్లు చెప్పడం జరగట్లేదు. కొన్ని పుస్తకాల్లో ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఎన్ని అంటే 470 ఉంది. మరికొన్ని పుస్తకాల్లో 483 ఉంది. కానీ రాజ్యాంగం ప్రారంభంలో మనకున్నటువంటి మొత్తం ఆర్టికల్స్ 395, ప్రస్తుతం మనకున్నటువంటి ఆర్టికల్స్ 448. అలానే కొత్తగా చేర్చినటువంటి ఆర్టికల్స్ 75, తీసేసినటువంటి ప్రకరణలు 22, తీసేసే స్థూలంగా మనకున్నటువంటి ఆర్టికల్స్ 448గా ఫిక్స్ అవుతుంది. రైట్. అయితే కొత్తగా చేర్చిన విభాగాలు రాజ్యాంగంలో, కొత్తగా చేర్చిన విభాగాలు 4A, 9A, 9B, 14A అనేటటువంటి విభాగాలను అదనంగా చేర్చడం జరిగింది. అంటే నూతనంగా ఎన్ని విభాగాలు చేర్చాము? 1, 2, 3, 4 విభాగాలను అదనంగా చేర్చడం జరిగింది. 4A, 9A, 9B, అలానే 14A. 4A దేనికి సంబంధించినటువంటి అంశాలు?
ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు. 9A మున్సిపాలిటీలు. 9B సహకార సంఘాలు. 14A ట్రిబ్యునల్స్ అంటే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు అంటాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వివాదాలను సత్వరమే పరిష్కరించే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలనే మనం ట్రిబ్యునల్స్ అంటాం. ఈ ట్రిబ్యునల్స్ గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగమే 14A అనేటటువంటి విభాగం. ఓకేనా, ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. రైట్. నెక్స్ట్ తీసేసిన విభాగం. ఏడు. దీన్ని మనం 1956 సంవత్సరానికి ముందు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను మనం 4 కేటగిరీలుగా వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. ఈ పార్ట్ బికి సంబంధించినటువంటి రాష్ట్రాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగం ఏది అంటే 7వ విభాగం. 1956 సంవత్సరంలో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ బిలో ఉన్నటువంటి 10 రాష్ట్రాలను పూర్తిగా తీసేయటం జరిగింది. ఓకే, కాబట్టి తీసేసిన లేదా తొలగించినటువంటి విభాగం 7వ విభాగం. దేనికి సంబంధించింది? పార్ట్ బి రాష్ట్రాలకు సంబంధించి. పార్ట్ బి ఎప్పుడు తీసేశారు? 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఓకేనా, కాబట్టి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం విభాగాలు ఎన్నని చెప్పుకున్నాం? ప్రారంభంలో 22, ప్రస్తుతానికి ఎన్నని చెప్పుకున్నాం? 25. ఉన్నటువంటి 25 విభాగాల్లో అతిపెద్ద విభాగం అతిపెద్ద విభాగం 5వ విభాగం. అతిపెద్ద విభాగం ఏది? 5వ విభాగం. 5వ విభాగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 52 నుంచి 147 వరకు ఉన్నటువంటి అధికరణలు. 5వ విభాగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. 5వ విభాగం దేనికి సంబంధించింది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగం. పార్ట్నే మనం 5th పార్ట్ లేదా 5వ విభాగంగా చెప్పుకుంటాం. రైట్. కాబట్టి మనకి చిన్న డౌట్, అతిపెద్ద విభాగం 5 అయితే అతి చిన్న విభాగాలు ఏంటి భారత రాజ్యాంగంలో? అతి చిన్న విభాగాలు 4A. తర్వాత 20వ విభాగం. 4A దేనికి సంబంధించింది? ప్రాథమిక విధులు గురించి వివరించేటటువంటి ఆర్టికల్ ఎంత? 51లోని A. 20వ విభాగం దేనికి సంబంధించింది? రాజ్యాంగ సవరణ విధానం. రాజ్యాంగ సవరణ విధానాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి. రాజ్యాంగ సవరణ విధానాన్ని గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఒకే ఒక ఆర్టికల్ 368. 368వ అధికరణం ప్రకారం భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరించవచ్చు? 2. సాధారణంగా భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తాం? 3 రకాలు. 1 సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా సవరించేటటువంటి అంశాలు, ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా సవరించే అంశాలు, 3 ప్రత్యేక మెజారిటీ మరియు సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదంతో సవరించేటటువంటి అంశాలు. ఓకేనా, కాబట్టి అతిపెద్ద విభాగం ఏది అంటే ఏం చెప్పుకున్నాం? 5వ విభాగం. అతి చిన్న విభాగాలు ఏది అంటే 4A, 2 20వ విభాగం. రైట్. మనం భారత రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి టాపిక్ని మనం చాలా లోతుగా విశ్లేషణాత్మకంగా చర్చించుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం కమిటీలు
కమిటీలు. భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం కమిటీల సంఖ్య 22. ఈ 22 కమిటీలతో పాటుగా భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం కమిటీల సంఖ్య 22. ఓకే, దీనిలో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు, వీటికి అనుబంధంగా 15 ఉప కమిటీలు, 7 మైనర్ కమిటీలు కలవు. ఇలా రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీలు, వారి చైర్మన్లను గురించి ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫస్ట్ వన్, ముసాయిదా కమిటీ. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 22 కమిటీల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీ ఏది అన్నట్లయితే ముసాయిదా కమిటీ అంటాం. ఈ ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య చైర్మన్తో కలుపుకొని 6+1 అంటాం. అత్యంత ముఖ్యమైనటువంటి ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్గా ఎవరున్నారు అన్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి కమిటీల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీ ముసాయిదా కమిటీ. దీనికి చైర్పర్సన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలానే ఉన్నటువంటి 22 కమిటీల్లో అతిపెద్ద కమిటీ ఏది అన్నట్లయితే సలహా కమిటీ. ఈ సలహా కమిటీలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 54+1. 54 మంది సాధారణ సభ్యులు, ఒకతను చైర్పర్సన్. ఈ సలహా కమిటీకి చైర్పర్సన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సెకండ్ వన్, ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ. ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ మైనారిటీ, ట్రైబల్, ఎక్స్క్లూడెడ్ ప్రాంతాల కమిటీ, ఎక్స్క్లూడెడ్ ప్రాంతాల కమిటీ, రాష్ట్ర రాజ్యాంగాల కమిటీ. రాష్ట్ర రాజ్యాంగాల కమిటీ, ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ, మైనారిటీ కమిటీ, ట్రైబల్ కమిటీ, ఎక్స్క్లూడెడ్ ప్రాంతాల కమిటీ, రాష్ట్ర రాజ్యాంగాల కమిటీ. ఈ కమిటీల మొత్తానికి కూడా చైర్పర్సన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, సారథ్య కమిటీ. దీనిని మనం స్టీరింగ్ కమిటీ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. జాతీయ పతాక తాత్కాలిక కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, రూల్స్ కమిటీ. ఈ కమిటీలు మొత్తానికి చైర్పర్సన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరొకసారి చూడండి, సారథ్య కమిటీ, జాతీయ పతాక తాత్కాలిక కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, రూల్స్ కమిటీలకు చైర్పర్సన్గా ఎవరున్నారు అన్నట్లయితే
డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. తరువాత కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ. వీటికి చైర్పర్సన్గా జవహర్ లాల్ నెహ్రూ. కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి చైర్పర్సన్గా జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ. దీనికి చైర్పర్సన్గా వరదాచార్యులు. వరదాచార్యులు ఇతను రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. ఇతను రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. నెక్స్ట్ నెక్స్ట్ హౌస్ కమిటీ. దీనికి చైర్పర్సన్గా పట్టాభి సీతారామయ్య. తర్వాత రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ. రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవన్ మౌలాంకర్. రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ. తర్వాత సభా వ్యవహారాల కమిటీ. సభా వ్యవహారాల కమిటీ కేఎం మున్షి. కేఎం మున్షి. నెక్స్ట్ భాషా కమిటీ. భాషా కమిటీ మోటారు సత్యనారాయణ చైర్పర్సన్. మోటారు సత్యనారాయణ. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ. దీనికి చైర్పర్సన్గా ఎస్కే థార్.
ఇతను కూడా రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. అలానే ఉప కమిటీలు, రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సబ్ కమిటీలు లేదా ఉప కమిటీలు. సబ్ కమిటీలు, ప్రాథమిక హక్కులపై సబ్ కమిటీ, ప్రాథమిక హక్కులపై సబ్ కమిటీ, దీనికి చైర్పర్సన్గా జేబీ కృపాలాని. మైనారిటీల సబ్ కమిటీ, మైనారిటీల సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్ ఈశాన్య ప్రాంతాల కమిటీ, దీనికి చైర్పర్సన్ గోపీనాథ్ బోర్డోలాయ్. నెక్స్ట్ ప్రత్యేక ప్రాంతాల కమిటీ, దీనికి చైర్పర్సన్ ఏవి టక్కర్. ఇవి రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి ముఖ్యమైన కమిటీలు, వాటికి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ లేదా అధ్యక్షులు. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం కమిటీలు ఎన్నని చెప్పుకున్నాం? 22 కమిటీలు ఉన్నాయి. ఈ 22 కమిటీల్లో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు, వీటికి అనుబంధంగా 15 ఉప కమిటీలు, 7 మైనర్ కమిటీలు కలవు. వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చైర్పర్సన్స్ ఈ విధంగా ఉన్నారు. నెక్స్ట్